ఇంతకీ మీకు ఒక విషయం చెప్పలేదు కదా, చార్మినార్ ముందే చెప్తున్నా విషయం. ఇదిగోండి చూడండి, గాజులన్నీ తీసేసుకున్నాం. అవి ఇవి పార్సిల్ ఒకటి వచ్చింది, ఆ పార్సిల్ ఏముందో చూద్దాం. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు నేను నిద్ర లేసాను. అయితే ఈరోజు ఇక్కడ వేడికి మొన్న ట్యాబ్లెట్లు తీసుకున్నాను కదా, లోపల ఏవో చిన్న చిన్నవి ఆ ఎర్రటి పొక్కులు వచ్చేసింది, ముక్కులో మండిపోతుంది. అది ఎలా పోవాలి ఏంటి ఏమని తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా మ్యాటర్ ఏంటంటే, మేము రేపు లేదా ఎల్లుండి ఇంటికి వెళ్తున్నాం. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే చార్మినార్ నుంచి మా ఊళ్ళకి ఏదో ఒకటి పట్టుకెళ్తూ ఉంటాను. అయితే ఈసారి మా ఫ్యామిలీతో సమానం అయిపోయిన మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో పల్లెటూరు పచ్చళ్ళు స్టాఫ్, వాళ్ళకి గాజులు ఇంకా ఏమైనా దొరికితే అవి కొందామని చెప్పేసి చార్మినార్ వెళ్తున్నాం. చార్మినార్ వెళ్ళాలి అంటే పక్కా శాండీ ఉండాలి, ఎందుకంటే శాండీ ఆడే అంత బార్గైనింగ్ ఆ బేరాలు మనకు రావు కదా. అదే శాండీని తీసుకుని చార్మినార్ వెళ్ళిపోదాం. వర్షం పడేలా ఉంది క్లైమేట్. అయితే చూద్దాం, ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేద్దాం. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never ever. ఇప్పుడే వచ్చామయ్యా చార్మినార్కి. టైం వచ్చేసరికి 11:30 అవుతుంది. అసలు త్వరగా వచ్చేసామేమో, షాపులు ఏమి తెరవలేదు, అన్నీ మూసేసుకుని ఉన్నాయి. హాయ్ గైస్. మామూలు రేటింగ్ చేయట్లేదు, కళ్ళజోడు నువ్వు అడవి. ఎండ నీకు ఒక్కడికైనా ఎండ మాకు లేదా? అబ్బా, షాపులు అయితే ఇంకా తెరవలేదు. తెరిసిన షాపుల్లోనే ఏమన్నా మంచిగా ఉంటే తీసుకుని వెళ్ళిపోవాలి, ఎందుకంటే మళ్ళీ 3ంటికి వేరే చోటుకి వెళ్ళాలి. ఈ టైంలో చార్మినార్ని ఎప్పుడూ చూడలేదు, ఇంత పట్టపగలు. ఎప్పుడు వచ్చినా ఈవినింగ్స్ వచ్చేవాళ్ళు మేము. బ్యాగులు అయ్యో బేరం ఆడుతుంది, నచ్చినాయి అంట. అయ్యి బాబోయ్, ఎండ మాత్రం మామూలుగా లేదు, చిట్టుపెట్లు ఆడిపోతుంది, ఒళ్ళంతా చిరాకుగా ఉంది. ఇక్కడ బ్యాగులు చూడండి, భలే ఉన్నాయి. ఇదేమో టెడ్డీ బేర్ షేప్లో బ్యాగ్. ఇది చూడండి, ఇదేమో ఇది కూడా అంతే, ఎక్కువ స్పేస్ ఏం లేదు లోపల, మొత్తం టెడ్డీ బేర్. చాలా ఉన్నాయి బ్యాగులు మాత్రం. 200 అంట దాని కాస్ట్. బేరం ఆడితే ఏమైనా తగ్గచ్చేమో కానీ ఇది బాగుంది చూడండి, భలే ఉంది. ఇది ఇందులో వాలెట్ పెట్టుకోవచ్చు, ఫోన్ పెట్టుకోవచ్చు, పవర్ బ్యాంక్ పెట్టుకోవచ్చు. భయ్యా కానీ ఎక్ బార్ నీ కాలుకోదేనా, ఇదే స్పేస్ ఎక్కువ ఉంది. టెడ్డీ బేర్ కి మొత్తం టెడ్డీ బేర్ ఉంది. కానీ ఇప్పుడు నువ్వు ఏమైనా పెట్టావు మనకు ఎంతవరకు వచ్చేస్తుంది, మరి జిప్ పడుతుంది అప్పుడు. మనం జిప్ కొంచెమే ఓపెన్ చేసుకోవాలి. బాగుంది బ్యాగ్, కలర్ మాత్రం అదిరిపోయింది. ఎంత చెప్పారు ఇది? ఏ కిత్నా భయ్యా? 200 కే. చిన్నగా ఏం లేదు కానీ రెండాటిలో ఒకటి సెలెక్ట్ చేయాలా? ఒకటి సెలెక్ట్ చేయి. చెప్పండి గైస్, ఏది బాగుంది రెండాటిలో? ఇది నచ్చింది కానీ ఇది క్వాలిటీ అంత అనిపించట్లేదు. ఇది పడిపోతుంది ఇలా కిందకి లూజ్గా, ఇది స్ట్రైట్ గా ఉంది. మాసిపోతుందేమో ఇది. మా ఇదేంటి మరి, ఏదైనా మాస్తుంది. ఇంతకీ మీకు ఒక విషయం చెప్పలేదు కదా, చార్మినార్ ముందే చెప్తున్నా విషయం. మేము ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాం అనమాట. నేను, కాకినాడ చిన్నోడు వాళ్ళ ఫ్యామిలీ, వలీగాడు, శాండీ కూడా వస్తుంది మాతో పాటు. ఆ ట్రిప్ ఎక్కడికి ఏంటి అనేది సస్పెన్స్. దానికోసం అని కూడా షాపింగ్ వచ్చామన్నమాట. బ్యాగ్ కొంది. అయితే ఏమైంది అనుకుంటున్నారు, బ్యాగ్ విషయంలో 200 చెప్పాడు. ఏమన్నా తగ్గుద్దా అని అడిగాడు. చెప్పకు, మన బరువు మనమే తీసుకుంటాం. తగ్గుద్దా అని అడిగితే ఎంత ఇస్తారని ఏదో అడినాడు. 150 అంది. మీరు 250 ఇస్తారా అని అడిగాడు. మరి నేను 150కి ఎలా ఇస్తానని అడిగాడు. కాదు, ఆ దొంగ వచ్చినాడు ఏం చేశాడు తెలుసా, నేను తగ్గించన్నా అంటే తగ్గించును, ఎక్స్ట్రా నువ్వు ఇస్తావా అని అడిగాడు. ఎక్స్ట్రా ఏంటంటే నువ్వు 250 రూపాయలు ఇస్తావా అడిగాడు. నాదా బిజినెస్ ఆడదా చెప్పండి, బిజినెస్ చేసుకునే వాళ్ళు 1 రూపాయి తగ్గించుకొని ఇవ్వాలి కదా. అంతే, కోపం వస్తుంది నాకు. శాండీ ఉంది కాబట్టి సరే, లేకపోతే 2 వేసుకోండి. భయ్యా కపీపీ లేతే మే ఇదరి. ఇక్కడ చైన్లు ఉన్నాయి, బాగున్నాయి. ఎంతంట? 150 రూపీస్ చెప్పాడు. అయితే 100 రూపీస్కి అడిగా. ఇస్తాడా? ఇచ్చేస్తాడు. ఇంతేంటవా? ఒక అబద్ధం చెప్పేసాను నేను, ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను, 100 రూపీస్. అందరూ చెప్పే అబద్ధమే అది. బాడీ డీహైడ్రేట్ అయిపోయిందని చెప్పేసి వాటర్ మెలన్ చెప్తే ఎంత ఇచ్చారో చూడండి. ఇప్పుడు ఇది తాగేసరికి టాయిలెట్ వచ్చేస్తుంది, అదో బాధ. గ్లాసు పెద్దది ఉంది కదా అని అనుకున్నాను. 200 అంట ఒక గ్లాస్. ఈ గ్లాస్ జ్యూసు గ్లాసు 100 రూపాయలు అంట. 2 గ్లాసులు 200 అంట. 200 పెడితే నాకు ఎన్ని చెవులీలు వస్తాయి తెలుసా అసలు. ఇయర్ రింగ్స్ 2 చెవులీలు కాదు, ఈజీగా బోల్డ్ కాయలు వస్తాయి, పుచ్చకాయలు. 10-15 గ్లాసులు జ్యూస్ చేసుకోవచ్చు. మా చిన్నోడికి వాచ్ కావాలంట. ఇక్కడ చూడండి ఎన్ని రకాల వాచ్లు ఉన్నాయో. 150 రూపాయలు, 100 రూపాయలు. యాపిల్ వాచ్, టచ్ వాచ్ జస్ట్ 150 or 200. ఈ పైన వాచ్ చూసారు, జీ షాక్. ఇది చాలా కాస్ట్ ఉంటుంది నార్మల్గా అయితే, ఇక్కడ జస్ట్ 200. గడ్డం చూడండి ఎలా ఉందో, రంగు మొత్తం రెడ్ కలర్ బొమ్మలాగా.
ఎగురుతాయేమో అనుకుంటే అరితే ఎగరట్లా. ఫుడ్ వేసారు వాటికి. డ్రెస్సులు కూడా తీసుకుంది. ఎంత అయింది డ్రెస్సులకి? 1700 అయింది. ఎన్ని డ్రెస్సులు? 3 డ్రెస్సులు. 3 డ్రెస్సులు 1700 అంటే డ్రెస్ వచ్చి 600 550 అలా పడింది. ఈ ఎండకి ఓపిక లేదు, వీడియో తీసి ఓపిక, తను బేరాలు ఆడిన తీసిన ఓపిక, అందుకే తీయలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి గాజులు కొనడానికి వెళ్ళాలి. గాజుల షాప్కి వచ్చి కూర్చున్నాం. ఇదిగోండి ఇవన్నీ గాజులే, ఫేమస్ చార్మినార్ గాజులు. ఈ గాజులు తీసుకున్నాం, భలే ఉన్నాయి చూడండి, మల్టీ కలర్. నేను ఫ్యాన్సీ షాప్ ఉన్నప్పుడు మాకు అమ్మేవాడిని ఇలాగే 22, 24, 26, 28 సైజ్ అని. 20 చాలా రేరు, 22 24 ఎక్కువ వెళ్తూ ఉంటాయి జనాలు. ఆడవాళ్ళు ఎక్కువ సైజు 24, 26 ఉంటాయి. ఈ సైజులు మాట్లాడుకుంటుంటే అవన్నీ గుర్తొచ్చింది అనమాట నాకు. ఇదొక మోడల్, ఇదొక మోడల్, మల్టీ కలర్ అయితే దేని మీద అయినా వేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇదిగోండి చూడండి, గాజులన్నీ తీసేసుకున్నాం. అవి ఇవి ఇంకా ఉన్నాయా, తీసేసుకుని ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. చార్మినార్ నుంచి ఇంటికి వచ్చి ఆ ఎండకి సొమ్మగిల్లి పడిపోయా. దగ్గర 3 గంటలు పడుకున్నాను. చాలా ఎండ ఉంది. పార్సిల్ ఒకటి వచ్చింది, ఆ పార్సిల్ ఏముందో చూద్దాం. మన పల్లెటూరు పచ్చళ్ళ నుంచి పార్సిల్ ఒకటి వచ్చింది అన్నమాట. బేసిక్గా ఇది తెప్పించుకోవడానికి కారణం ఏంటంటే ఇది మా అమ్మ బెల్ట్ అనమాట. ఆ బెల్ట్ కోసం బెల్ట్ పంపించమంటే వాటితో పాటు మా వాళ్ళు చూడండి ఏం పంపారు. ఏంటి? తాటి చేప. ఓ తాటి చేప. ప్యాకింగ్ ఎలా ఉంది? ఇంతకుముందు వేరే లోగో ఉండేది కదా, ఇది కొత్త లోగో. గోంగూర, బెల్లం గవ్వలు, అచ్చటి బెల్లం గవ్వలు ఓపించి బెల్లం గవ్వలు తినాలి. ఇదేమో కారం. ఇంట్లో కారం అయిపోయింది. మా ఇంట్లో ప్రతి వంట, ప్రతి బిర్యానీ ఏదైనా సరే ఈ కారంతోనే చేసుకుంటాం. చాలా బాగుంటుంది. పూర్వం మన అమ్మమ్మలు నానమ్మలు ఏ విధంగా అయితే పెట్టేవారో 100% అలానే దంచుతారన్నమాట. మళ్ళీ ఒక మిషన్ ఉంటుంది, దంచే మిషన్, దాని మీద చేస్తారు ఈ కారం. మంచి మిరపకాయలతో చేశారు. ఆర్డర్ పెట్టుకోవాలంటే తెలుసు కదా మీకు, www.palletturupachal.com కన్నా వెళ్ళొచ్చు. కింద ట్యాగ్ బోర్డెట్స్లో ట్యాగ్ చేస్తాను. కారం బయట ఎలా పడితే అలా చేస్తారు, ఏం కలుపుతారో తెలియదు అన్న డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ కారాన్ని పక్కా ట్రై చేయండి. కూర టేస్ట్ కూడా ఇంకా ఎలివేట్ అవుద్ది. అరే పళ్ళతో కొరితే జుమ్మంది, అంత గట్టిగా ఉంది. 2 ప్యాకింగ్లు చేస్తామన్నమాట స్వీట్స్కి. పచ్చళ్ళు కూడా గోంగూర పచ్చడి, వెజ్లో మన దగ్గర ఉన్న స్టార్ ఐటమ్ ఈ గోంగూర పచ్చడి. తెలుసు మీకు. ఎన్ని రోజులైంది పంపి? యాక్చువల్గా మనం వేసి 4 days అవుతుంది. వర్షాలు కదా ఫుల్గా, డెలివరీ డిలే అయింది. అరే కత్తిరేస్తామంటారు బాబు. చాలు. ఇవన్నీ బెల్లం గవ్వలు. మనమే తిని మనమే బాగుందంటే వాళ్ళు ఏదో ఆడుకుంటారు. మందా వాళ్ళదా అని కదా, టేస్ట్ బాగుంటే ఎవరైనా అడుగుతుంది. బా ఇంకొంచెం అవి ఏమను యాలక్కాయలు పొడి ఇంకా వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. బా ఇన్ని రోజులైనా చూసారా ఎలా కరకరలాడుతున్నాయో. హైదరాబాద్ ఆర్డర్లు కొంచెం డిలే అవుతున్నాయి గైస్, అందుకే వర్షాలు కదా, కొరియర్స్ డిలే అవుతున్నాయంట. కొంచెం వెయిట్ చేయండి. తాటి తాండ్రు అంటారు, తాటి చేప అంటారు. మీకు తెలుసు కదా, మొన్నే చూపించాను వీడియోలో. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినాయి, లాస్ట్కి వచ్చేసినాయి. 3వ ట్రిప్ తెప్పించారా? త్వరగా ఎవరికైనా కావాలంటే త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి. ఈ ఇష్టం ఉన్న వాళ్ళు, టేస్ట్ నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళకి చెప్తున్నాను, తీయగా కొంచెం చేదుగా కూడా ఉంటుంది. కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు, పాతగా ట్రై చేసిన వాళ్ళకి ఆల్రెడీ చెప్పవసరం లేదు టేస్ట్. మీరు ట్రై చేసిన దాంట్లో ద బెస్ట్ ఉంటుంది ఇది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.